అందరికి నమస్తే. చాలా హీట్ వాడతా. ఎందుకంటే తాజాగా ఇప్పుడే జరిగింది అది. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ వాళ్ళు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు కాబట్టి ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ పేరు వచ్చి సామాజిక న్యాయ సమరభేరి సభ. పేరే ఇది. సామాజిక న్యాయ సమరభేరి సభ అనేది పేరే. కాకపోతే అది లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన ప్రచార సభలాగా అనిపించింది. ఎందుకంటే ఆ మీటింగ్ వచ్చిందే గ్రామ సభల అధ్యక్షులు, అన్ని గ్రామాలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 500 మందిని తీసుకొచ్చిండ్రు ఎమ్మెల్యేలు కష్టపడి. వాళ్ళందరికీ మోటివేషన్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అవకాశాలు వస్తాయి, మీరు నేనే గెలిపిస్తా, మీరు రెడీగా ఉండండి, లేపినమాట. లేపాలి. ఇన్ని రోజులు డల్గా ఉన్నారు కదా, మొత్తం ఏముంది ఏంది జనాల నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది, ఏం చేయాలని కొంచెం పుష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ చాలా కసామిసాలు ఉన్నాయి దీనిలో, చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ గురించి మాట్లాడాలి మనం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. 2 లక్షల దగ్గరకు వచ్చినాం. ఎట్లుంటుందంటే కొసకొచ్చినాకనే ఆగిపోతుంటుంది వ్యవహారం, లేట్ ఉంటుంది. అది యూట్యూబ్ అల్గారిథం అట్లా ఉండొచ్చు బహుశా. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 2 lakhs పోతాం, ఒక టార్గెట్ రీచ్ అవుతాం. ఇక సబ్జెక్ట్లో పోతే రేవంత్ రెడ్డి గారు ఎప్పటిలాగానే ఫుల్ స్పీచ్, దంచి కొట్టిన స్పీచ్. ఎట్లా అంటే ఇక దానిలో ఏ ఉండదు, ఇంకా మానా ఉండదు, తన ఉండదు, సినిమా డైలాగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వ్యవహారాలు నడుస్తాయి. ఇప్పుడు ఏంటంటే సవాళ్ళు, మస్తు సవాల్ విసిరిండు. సవాళ్ళు అంటేనే రేవంత్ రెడ్డి గారు అంటేనే సవాల్. ఎందుకంటే ఆయన సవాల్ మీద ఆయన ఎప్పుడు ఉండడు. ఆయన సవాల్ మీద ఆయన కనుక ఉంటే 2018 ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఆగస్టు 15కు ఒక సవాల్ ఉంది, రుణమాఫీ పోయింది. మార్చి 31 రైతు భరోసా ఒకటి ఉంది, పోయింది. అందుకే అంటున్నా, సవాళ్ళు ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడనే ఆ సవాల్ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అందుకే అందరికి సవాల్ విసిరిండు. ప్రధానమంత్రి మోడీకి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అందరికీ సవాల్ విసిరేసేసిండు. రైతు భరోసా ఇచ్చినాం, రైతులను రాజులను చేసేసినాం, అంతే. ఒక్కసారి రైతు బంధు ఇస్తేనే రైతులు రాజు అయిపోతే ఎట్లా? వాళ్ళు అంతకుముందు 11 సార్లు వచ్చింది, 3 సార్లు మనం ఎగబెడితిమి. తర్వాత 2 కోట్ల చూడండి ఎన్ని ఒడ్లు పండినాయని చెప్తున్నారు. ఒకసారి ఆ వాయిస్ వినండి, విన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ ఉంటాయి 3-4 వీడియోలు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం. చివరి గింజ వరకు కొనడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ ఓకే, 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినాం. అది ఎల్బీ స్టేడియం యాక్చువల్గా మామూలు క్రికెట్ జరిగితే ఒక 2Dకే ఫుల్ ఎంత శబ్దాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాట్లాడినా కార్యకర్తలే కదా, వాళ్ళు జనం కూడా కాదు కదా. జనం డబ్బులు ఇస్తే వచ్చిన కార్యకర్తలు కూడా కాదు. మీ పార్టీ కార్యకర్తలే పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నారు. ఓ ఈల లేదు, ఓ సప్పట్లు లేవు, ఓ సౌండ్ లేదు. అంటే ఎంత కింద జనాల్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి. ఓట్లు వేయించిన వాళ్ళంతా సఫర్ అవుతున్నారు ఊళ్ళల్లో. ఇప్పుడు ఇక్కడ సీన్ అదే ఎల్బీ స్టేడియంలో. వాళ్ళు ఎందుకు అంత యాక్టివ్గా లేరు అని అంటే, వాళ్ళంతా ఊళ్ళలో ఓట్లు వేయించిన వాళ్ళు ఇప్పుడు ముఖం ఎత్తుకోలేకపోతున్నారు మీరు చేసిన పనుల వల్ల. సరే, ఏంది ఇది 2,80,00,000 మెట్రిక్ టన్ను. దీనిలో మీ ఎఫర్ట్ ఏందో చెప్పండి. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం మీద 7 నెలలు అయిందా? 6 నెలలో 7 నెలలు అయింది. మీ ఎఫర్ట్ ఏంది దీనిలో? అంటే మీరు ఏం చేసిండ్రు? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా చేసిండ్రా? మీరు ఏం మాయ చేసిండ్రు? ఏమన్నా మాయ చేసిండ్రా మీరు? దీనిలో మీ గొప్పతనం ఏముంది? మీ గొప్పతనం ఏం లేదు దీనిలో. మీ ఎఫర్ట్ జీరో, గవర్నమెంట్ ఎఫర్ట్ జీరో. వడ్లు కొనడంలో ఆ ప్రభుత్వం ఎట్లా ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం కూడా అట్లా ఇబ్బంది పెట్టింది. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా రైతులు వడ్లు అమ్మడానికి ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. కొట్టుకపోయినాయి మీరు కొనక. మీరే అన్నారు కదా 2,80,00,000 కొన్నది గవర్నమెంట్. ఎందుకు కొన్నది? చాలా తక్కువ కొన్నది గవర్నమెంట్.
మొత్తం ప్రైవేట్కి అమ్ముకున్నారు. ఏమన్నా ఐకేపీ సెంటర్ తీసుకొస్తే ఇక రైతు ఆనే దాని మీద వాడు చచ్చిపోవాలి, లేకపోతే ఎవరికొకరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి, లేకపోతే వదిలేసుకుంటే అవే కొట్టుకపోతాయి అంతే. అదే జరిగింది. దీనిలో మన గొప్పతనం ఏంది? కరెంటు కూడా చక్కగా ఇవ్వపోతుంది, నీళ్లు చక్కగా ఇవ్వపోతుంది, చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. చివరి తరికి ఏడిచ్చినాం మనం, వారాల పెట్టి ఒక్కొక్క వారం ఇక్కడ వారం అక్కడ ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ నీళ్ళు ఏడ చక్కగా ఇచ్చినాం? నీళ్లు చక్కగా ఇవ్వలే, కరెంటు చక్కగా ఇవ్వలే, ఇప్పుడు యూరియా ఇప్పుడు లేదు, యూరియా చక్కగా ఇవ్వలే, బోనస్ చక్కగా ఇవ్వలే. మన ఎఫర్ట్ ఏముంది ఊకి చెప్పుకోవడానికి? అంటే గ్రేట్, రైతులు పండిస్తే వాళ్ళ కష్టాన్ని మీరు భుజాన్ని వేసుకుంటారా? ఏ ప్రభుత్వమైనా ఎట్లా వేసుకుంటారు? మీరు ఏమైనా చెయ్యాలి కదా. పోనీ రైతు భరోసా ఏమైనా కంప్లీట్ ఇచ్చిరా? రైతు భరోసా దాని గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. రైతు భరోసా గురించి ఒకప్పుడు తెలంగాణ అంటే రైతు బంధు గుర్తుకొచ్చేది, ఇప్పుడు రైతు భరోసా గురించి చెప్పాలంటే సిగ్గవుతుంది. రైతులే మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడాలి. ఏంది? నిరుద్యోగుల గురించి మాట్లాడిండు. నిరుద్యోగుల గురించి ఏకంగా సవాలే విసిరిండు. ఏం సవాలు? చాలా పెద్ద సవాల్. సినిమా డైలాగ్ కొట్టిండు ఒకటి. ఏంటంటే సవాల్ విసురుతున్నా ఒక్కొక్కరి కాదు, షేర్ ఖాన్ డైలాగ్ గుర్తుంది కదా, అది కాపీ కొట్టిండు. ఏంది? మేము 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన 60,000 మందికి వాళ్ళందరినీ ఎల్బిషేయడం పిలిపిస్తా, ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ అన్నట్టు ఒక్కొక్క తలకాయ కాదు మొత్తం లెక్క పెట్టుకొని 60,000కు ఒక్కటి తక్కువైనా అని ఓ సవాల్ విసిరాడు. 60,000 ఉద్యోగాల్లో వీళ్ళు ఇచ్చింది 5,000 చిల్లర, మీకు తెలుసు కదా. వీళ్ళు ఇచ్చిన గవే లాస్ట్ 6 monthsకి వెళ్ళి నోటిఫికేషన్ లేదు. ఒకసారి ఆ సవాల్ కూడా వినండి. పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి, మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఉద్యోగాలలో 60,000 అయిందా? ఇదే షేర్ ఖాన్ ఒక్కొక్కటి కాదు, షేర్ ఖాన్ డైలాగ్ ఇదే. లెక్క పెడతారంట, 60,000 తీసుకొచ్చి లెక్క పెడతామంటున్నారు. ఇవాళనే పాపం నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్ వస్తలేమని చెప్పి సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు. పాపం పిల్లల్ని ఏదో ప్రత్యర్థి పార్టీలను నలుపుతారు చూడు, అట్లా నలిపేసిండ్రు. ఎక్కడన్నా అక్కడ మూసేసిండ్రు. తీసుకుపోయి ఎన్నో గుర్ర గుంజుకపోయినరు, కాలు చేతులు బట్టి ఎత్తుకపోయినరు నిరుద్యోగులను. మళ్ళీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాలి కదా. వాళ్ళు సంతృప్తిగా లేరు. సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు సంవత్సరంన్నరకే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు సంతృప్తిగా లేరని అర్థమవుతుంది. ఇంతకన్నా ముందు ఒక డైలాగ్ ఉంటుంది, అది నేను మీకు చూపించలేకపోయినా ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో అని. ఏమంటారంటే అంతకుముందు గవర్నమెంట్లో గొర్రెలు చేపలు అవన్నీ వంచిండ్రు, మీరు అవే పెంచుకొని బతకాలనా, ఉద్యోగాలు చేయకూడదా, రాజకీయాలు చేయకూడదా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నిజంగానే బంద్ అయిపోయినాయి స్కీమ్స్. అవి గొర్రెలు పంపకం స్కీమ్స్ అయిపోయినాయి. మొన్ననే గొర్రెలంతా నేను ధర్నా చేస్తుంది చూసిన. తర్వాత చేపల పంపిణీ కూడా ఆగిపోయింది. ఓకే, అవి ఎవరికంటే ఊర్లలో ఉన్న గొర్రెల పెంపకందారులు ఏం చేయాలి మరి? వాళ్ళకి చేయుతకు గొర్రెలు ఇస్తే తప్పే ఉంది, ఏ ప్రభుత్వం ఇచ్చినా మంచిదే కదా. చేపల పెంపకాలు గంగపుత్రులకు చేపలు ఇస్తే తప్పే ఉన్నది బెస్త వాళ్ళకి. వాళ్ళు ఊర్లలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు ఆల్రెడీ 40 years పైన ఉన్నవాళ్ళు, 35-40 years ఆల్రెడీ చదువు బంద్ చేసిన తర్వాత వాళ్ళ వృత్తిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందా? ఇప్పుడు 30 years అయిపోయింది, వాళ్ళు ఎక్కడో 10th class కానీ ఇంటర్మీడియట్ కానీ ఆపేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది 10th class లోపలనే ఆగిపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఏమైనా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయా? వాళ్ళ కుల వృత్తులను పెంపొందిస్తేనే కదా. మళ్ళీ లేకపోతే మనం ఫిష్ అంటే ఏపీ నుంచి తీసుకొస్తాం, మనం ఏపీ నుంచి వస్తే ఫిష్ మనకు అన్నీ సముద్ర చేపలు. అంటే ఏపీకి ఏమైనా బిజినెస్ పెంచాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. తర్వాత గొర్రెలు మొత్తం అవి కూడా అక్కడి నుంచే వస్తాయి, కర్నూలు రాయలసీమ నుంచి వస్తాయి. అవి కుల వృత్తులే కదా, తప్పే ఉన్నది. దాన్ని కూడా తప్పు పట్టేసిండు. అందుకే ఈ గవర్నమెంట్ బంద్ చేసి పెట్టింది. ఆ కుల వృత్తుల వాళ్ళకి దానివల్ల నష్టం ఏందనేది తెలుస్తుంది బహుశా. ఇంకా అసలు విషయం ఏంటంటే పనిలో పడి అసలు మర్చిపోతున్నాము, ప్రచారం చేసుకుంటలేమన్నారు. ఏం పనిలో పడ్డారో ఎక్కడ పనిలో పడ్డారో అర్థమైతలేదు. వారంలో 3 రోజులు పని చేస్తున్నారు, మిగతా 4 రోజులు 2 రోజులు వీకాపులు పోతున్నాయి. మిగతా 2 రోజులు ఏం చేస్తారో అర్థం కాదు. ఢిల్లీకి ఇప్పటికే 52 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు.
పోయినప్పుడల్లా 2 రోజులు యావరేజ్ చేసుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరంన్నర అంటే 300 ఒక 500 రోజులు అయిందనుకో, 500 రోజుల్లో దగ్గర దగ్గర 150 రోజులు ఢిల్లీకే సరిపోయింది. ఇంకా అమెరికా దావోస్ అవన్నీ వేస్తే 200 రోజులు పోతాయి. అంటే వీళ్ళ గవర్నమెంట్లో సగం రోజులు బయటనే తిరిగిండ్రు. ఇక పనిలో పడి చేసుకున్నది చెప్పలేకపోతున్నాం అంటున్నారు, ప్రచారం చేసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఆ ప్రచారం ఎక్కడ ఆగిపోయిందో, అసలు వాళ్ళు చేసుకున్నది ఏందో ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇక ఇంకో విషయం ఏం తెలుసా, అసలు సొంత పార్టీలోనే మోసం చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తల్ని. ఎట్లా మోసం చేస్తున్నారంటే కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. 2027లో కేంద్రం చేసే జరగన్న స్టార్ట్ అవుతుంది. 2029 కానీ రిపోర్ట్ రాదు. 2028లో మనకి ఎలక్షను. సంవత్సరంలో రిపోర్ట్ వచ్చే సాధ్యం కాదు. రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ కమిటీ వేయాలి, దానిపైన చాలా పని ఉంటుంది. కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశాలు 99.999% లేవు. కానీ పెరుగుతాయని అంటే రేపు ఎలక్షన్స్లో పని చేయాలి కదా, మళ్ళీ వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్కు అంతకుముందు బీఆర్ఎస్కి వచ్చిన వన్ సైడ్ రాకపోతే రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రాబ్లం ఉంది. దానికోసమని కార్యకర్తలను మళ్ళీ ఒకసారి ఉబ్బించే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నట్టు కనిపించింది. అనే నేను మిమ్మల్ని నేనే గెలిపిస్తా, నాదే బాధ్యత, మీరు పోయి ప్రచారం చేసుకున్నట్టే కూడా అసలు కార్యకర్తల నుంచి రెస్పాన్సే లేదు. ఎందుకో కార్యకర్తలంతా సైలెంట్గా వింటున్నారు అంతే. ఎట్లా ఉండాలి, నేనే గెలిపిస్తా, నేనే వస్తున్నా అంటే ఓ అని అరసాలి లేదు. ఉడుకు రక్తం ఎందుకో కనబడలేదు. ఇంకోటి ఏంటంటే మల్లికార్జున ఖర్గే కాదు, అంతకన్నా ముందు ఇదే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎప్పటిలాగానే జై తెలంగాణ మాత్రం అనలేదు, జై కాంగ్రెస్, జై సోనియమ్మ. అది కూడా వినండి. 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे, आप दिल्ली में सरकार बनाओ, हमारे तरफ से हम लोग मेहनत करेंगे, ये हमारे वादा है। सही है ना? तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार है? आप लोग तैयार है? पीछे वाले तैयार है? आगे वाले तैयार है? वो पीछे बैठे वाले तैयार है? तैयार जिन है हाथ उठाओ, सब लोग हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस, जय सोनिया मां, जय जय सोनिया मां। ధన్యవాదాలు మిత్రులారా. ఏమైనా సబ్జెక్ట్ మిస్ అవుతుంది కానీ పాట మాత్రం మిస్ కాదమ్మా. 3 రంగుల జెండా పట్టి అస్సలు మిస్ కాదు ఆ పాట. ఎవరో మంచి డీజే కొట్టుతో పెట్టుకున్నాడు, ఇట్లా కొట్టగానే ఇంకా అదే వస్తుంది అనమాట. ఇట్లా మూమెంట్ చేస్తే వస్తుంది. చూసారు కదా, 15 ఎంపీసీలు గెలిపించి సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చేందుకు మేము సాయం చేస్తామన్నాడు. మొన్ననే మొత్తం నాశనం చేసి పడేసారు. మొన్ననే వస్తుండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది మొన్న సెంట్రల్లో. ఇక్కడ కనుక ఇంకొక 4 సీట్లు పెరిగితే సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చేది. పోయింది, అవకాశం పోయింది. చూసిన లాస్ట్ మినిట్ చూసిన నేను, జై తెలంగాణ అంటాడేమో, ఒక మాట ఇట్లా అంటాడేమో, జై కాంగ్రెస్ అన్నాడు, జై సోనియమ్మ అన్నాడు. తెలంగాణ గడ్డ మీద మీటింగు, జై తెలంగాణ అంటే ఏం పోతుందో. మల్లికార్జున ఖర్గే మాత్రం ఒక బాంబు లాంటి మాట చెప్పిండు. బీఆర్ఎస్లో అత్యంత అవినీతి జరిగింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా అవినీతి పోయింది. మీరు ఈ కామెంట్ పైన మీరే కింద కామెంట్ చేయండి. మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్ పైన తెలంగాణలో అవినీతి పోయిందట, పోయిన గవర్నమెంట్లో అవినీతి జరిగిందట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.